Namaste everyone. Welcome back to the session. How are you all? Please type in the comment section. I want everyone to be active in the morning. Good morning, Team Civic Center, Divya, Rupa, Naveen, AK, Ramesh, Sanjay. So నిన్న మనం ఏం నేర్చుకున్నామండి నిన్న డే 1లో the day 1 we have learned about hako breathing. ఎంతమంది ప్రాక్టీస్ చేశారు నిన్న hako breathing? Type in the comment section. నిన్న ఎంతమంది మాక్ టెస్ట్ లో యూజ్ చేశారు చెప్పండి. Please do let me know. Do you feel any difference? Type in the comment section. Yes, Divya is saying yes, there is a difference. Very good, Divya. Navini is saying me, sir. Yes. Okay, good. So నిన్న మనము హ్యాకో బ్రీతింగ్ నేర్చుకున్నాం. దాని తర్వాత డైలీ మ్యాజిక్ రిచువల్స్ బేస్డ్ ఆన్ దిస్ బుక్. దిస్ ఈస్ మై బుక్ విచ్ ఐ హావ్ రిటన్ లాస్ట్ ఇయర్. దీనిలో మ్యాజిక్ లో వీ హ్యావ్ లర్న్డ్ అబౌట్ అఫర్మేషన్స్, గ్రాటిట్యూడ్ నేర్చుకున్నాం. ఇవాళ మనం ఇంటెన్షన్స్ అండ్ క్రియేటివ్ విజువలైజేషన్ గురించి తెలుసుకుందాం. Before that, we'll do the M. What is that M? Meditation. So everyone, type in the comment section, type M. So generally, in my sessions, which I do for 1 month, it's a 1 month long session, daily sessions, I do different kind of meditations on it. Okay, like around 25-30 type of meditations I do, because I have learned all this from my gurus. So ఇవాళ మనము ఒక మంచి మెడిటేషన్ చేద్దాము, విచ్ విల్ రెడ్యూస్ యువర్ యాంగ్జైటీ, విచ్ విల్ రెడ్యూస్ యువర్ స్ట్రెస్ లెవెల్స్ అండ్ ఇంప్రూవ్ యువర్ ఫోకస్. ఓకేనా? ఇది మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఈవెన్ ఆఫ్టర్ ద సెషన్. ఎస్, టుమారో ఆల్సో విల్ హ్యావ్ ఎ సెషన్, దట్ ఈస్ day 3, అండ్ విత్ దట్ విల్ వైండ్ అప్. సో ఆ మెడిటేషన్ ఏంటి అంటే, ఇట్ ఈస్ ఎ బుద్ధిస్ట్ మెడిటేషన్ అనమాట, బేస్డ్ ఆన్ ద మ్యూజిక్. సో నేనేం చేస్తానంటే సెషన్లో, నౌ ఐ విల్ షేర్ ద స్క్రీన్, I'll play that music. We need to follow that. Yes. So a Buddhist meditation పేరు ఏంటి అంటే ఓం మని పద్మేహం. Please type in the comment section everyone. ఓం మని పద్మేహం. Yes. కానీ ఓం మని పద్మేహంని టిబెట్ బుద్ధిస్ట్ ఎలా పలుకుతారంటే ఓం మని పమ్మేహం అని చెప్పి పలుకుతారు అనమాట. వేదే ఎస్, సంబడి ఇస్ టైపింగ్. ఎస్, ఓం మని పమ్మేహం అని చెప్పి అంటారు అనమాట. ఓం మని పద్మేహం అంటే మీనింగ్ ఏంటి అంటే, ఓం అంటే యూనివర్సల్ సౌండ్, ఓకేనా? మనీ అంటే జ్యువెల్ అనమాట, అంతే కదా, వజ్రం అనమాట. పద్మే మీన్స్ ఫ్లవర్ ఆర్ లోటస్. హమ్ అంటే దానిలో ఉంది అన్నమాట. సో ఏం చెప్తున్నారు వీళ్ళు, ఒక లోటస్ లో దెర్ ఇస్ ఎ జ్యువెల్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అంటే ఏంటి అంటే, మన బాడీలో దెర్ ఎగ్జిస్ట్ ఎ సోల్ అని చెప్పండి. బట్ ఇఫ్ యూ కమ్ టు ద యూపీఎస్సీ కాన్సెప్ట్ చెప్పండి. హిస్టరీ చదివారా మీరు అందరు కూడా? హ్యావ్ యు రెడ్ హిస్టరీ? బుద్ధిజంలో డూ యూ బిలీవ్ దే బిలీవ్ ఇన్ ద సోల్? టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. Once check it. There is a difference between Buddhism and Jainism. In Buddhism, they don't believe in the soul concept. Okay, this is a question MCQ for your UPSC prelims. Group 1 mains lo, anyway they don't ask the question, but while you're writing, please take care. But ఎందుకు వచ్చింది సార్ మరి ఈ కాన్సెప్ట్ అని నాకే డౌట్ వచ్చింది. బీయింగ్ అన్ యూపీఎస్సీ టీచర్ అన్న ఐ గాట్ డౌట్. ఏంటి అంటే, డిఫరెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా మనకి, హీనాయన, మహాయాన, వజ్రన, అట్లా డిఫరెంట్ స్కూల్స్ లో ఇది ఒక స్కూల్ ఆఫ్ థాట్ అనమాట. సో డోంట్ గో విత్ దట్. ఓకే, గో విత్ ద టెక్స్ట్ బుక్. ఓకేనా? ఎస్. సో దిస్ ఇస్ మై అబ్జర్వేషన్. సో దిస్ ఐ లర్న్ ఫ్రమ్ ఎ బుద్ధిస్ట్ మాంక్ ఇన్ ధర్మశాల. సో నేను ప్లే చేస్తాను. ఆ మ్యూజిక్ ఏంటి అంటే, ఆ మ్యూజిక్ లో చాంటింగ్ వస్తుంటది అనమాట, ఓం మని పమ్మేహం అని చెప్పేసి. We will do the same thing for 10 minutes. 10 minutes మీరు అందరూ కూడా జస్ట్ క్లోజ్ యువర్ ఐస్
ఆ చాంట్ వచ్చేంతసేపు మీరు కూడా బయటికి ఐ వాంట్ యూ టు చాంట్ ఇట్ అవుట్ లౌడ్. లేదు బయటికి అనడం పాసిబుల్ అవ్వదు సార్, ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఏ హాస్టల్, ఐఎమ్ స్టేయింగ్ ఇన్ ఏ రూమ్, ఇట్ విల్ డిస్టర్బ్ అంటే జస్ట్ చాంట్ ఇన్ సైడ్, యూ విల్ సీ ద డిఫరెన్స్. సో డైలీ మీరు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అంటిల్ యువర్ ఎగ్జామ్ యూ కెన్ డూ దిస్ ఆన్ యువర్ ఓన్, ఎందుకంటే అది యూట్యూబ్లోనే ఉంది. షెల్ వి డూ దట్? అది చేశాక వీల్ లర్న్ ద intentions and creative visualization so that magic rituals complete out the tomorrow we'll do one more meditation. Ready? Any doubts still here? Type in the comment section. So నేను కూడా మీతో పాటు చేస్తాను. I'll also practice along with you. Let me check that music. Very beautiful music అండి. మేమైతే చాలా డేస్ చేసాం అనమాట. ఇది ఒక్కటే మెడిటేషన్ ఐ హావ్ డన్ మెనీ డేస్ అండ్ ఐ ఫీల్ వెరీ సూదింగ్ అండ్ వెరీ హ్యాపీ. ఎస్, లెట్ us do it. So yes, let me share the screen. So everyone sit straight. Everyone please sit straight. Keep your spine erect, neck erect, head erect. లిసన్ టు దిస్ మ్యూజిక్. ఈ మ్యూజిక్ వింటూ అక్కడ వచ్చే చాంటింగ్ మీరు కూడా చాంట్ చేయండి ఫర్ జస్ట్ ఫర్ 10 minutes. దెన్ విల్ కమ్ బ్యాక్ అండ్ విల్ కంప్లీట్. ఎస్, ఐ విల్ ఆల్సో డూ అలాంగ్ విత్ యూ. ఓకే, సో లెట్ us start.
eyes. Just sit like that. Relax your body. Relax your mind. Feel the calmness. Enjoy the calmness. Enjoy the bliss. Slowly take your time. Slowly take your time. Whenever you're ready, please bring your hands together. Please bring your hands together. Rub your palms. Rub your palms. Generate some heat. Keep it on your face. Keep it on your face. Absorb the heat. Massage your face. Yes. When you're ready, please open your eyes. Keep a smile on your face. Open your eyes. Yes. Everyone, type in the comment section how you're feeling right now. అంటే మీ ఇప్పుడు ఎగ్జాక్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ అండ్ ఎగ్జాక్ట్ స్టేట్ ఆఫ్ యువర్ ఎమోషన్స్ ఏంటో టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో. హౌ యూఆర్ ఫీలింగ్ రైట్ నౌ ఆఫ్టర్ దిస్ షార్ట్ మెడిటేషన్. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఐ వాంట్ యూ టు ట్రై దిస్ ఇన్ ద మార్నింగ్, ఇన్ ద ఈవినింగ్, whenever you feel stressed, whenever you feel burnout. Yes? Will it works? So Ramesh is saying very calm and peaceful. Yes. So it is just one of the meditations ante among many we do, that we do for a month long, like 21 days gani, 1 month gani, 2 months gani chestam kada. In that we do many. This is just one meditation. Divya is saying feeling stress free, sir. Yes. Rupa is saying relaxed, sir. Subhash is saying relax plus pure bliss. జస్ట్ ఇమాజిన్ చేయండి, మన డే కనుక ఇలా స్టార్ట్ చేస్తే హౌ ఇట్ గోనా బి. అది మీ గ్రూప్ 1 మెయిన్స్ కావచ్చు, యూపీఎస్సీ ఎగ్జామ్ కావచ్చు, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. జస్ట్ ఇమాజిన్ స్టార్టింగ్ యువర్ డే లైక్ దిస్. ఎస్ ఆర్ నో? డే మార్నింగ్ స్టార్ట్ అవగానే ఏం చేస్తామండి? వాట్ వీ డూ 90% ఆఫ్ ద పీపుల్ లేవగానే ఏం చేస్తాం? విల్ చెక్ ఫర్ వన్ థింగ్. దేనికోసం చెక్ చేస్తాం? విల్ చెక్ ఫర్ అవర్ మొబైల్. ఎస్ ఆర్ నో? ఈవెన్ ఐ డూ. అప్పట్లో చేసేవారు, బట్ ఐ స్టాప్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే మార్నింగ్ లేవగానే వాట్ ఎవర్ రిచువల్స్ యూ ఫాలో, అది సేమ్ డే అంతా కూడా అదే ఎఫెక్ట్ చేస్తుంది. దీనికి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ చెప్పను. ఎప్పుడైనా సరే మీరు మార్నింగ్ యాక్సిడెంటల్గా ఏదైనా ఒక సాంగ్ విన్నర్ అనుకోండి, అది మీరు ప్లే చేయొచ్చు, మీ పక్కన ఫ్రెండ్ ప్లే చేయొచ్చు, అది బయట అనేది వచ్చింది అనుకోండి, ఆ డే అంతా కూడా సాంగ్ అంతా మీ మైండ్లో తిరుగుతుంటుందా లేదా? ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేశారా? టైప్ చేయండి కామెంట్ సెక్షన్లో. హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ దట్? డే అంతా కూడా కంప్లీట్గా అదే సాంగ్ మన మైండ్లో తిరుగుతూ ఉంటుంది, అది వెళ్ళదు అసలు, మనం చదువుతున్నా రాస్తున్నా. సో అలాగా మార్నింగ్ లేవగానే ఏదైతే ఇన్పుట్స్ మనం ఇస్తామో అదే మన డే అంతా ఉంటుంది. సో అందుకే ఐ హ్యావ్ క్రియేటెడ్ దిస్ డైలీ మ్యాజిక్ రిచువల్స్. ఇది మార్నింగ్ లేవగానే ఇఫ్ యూ డూ దిస్, యువర్ డే విల్ బి సెట్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ రిజల్ట్స్ ఆల్సో. ఆల్రెడీ నేను నిన్న మీకు సెషన్లో చెప్పాను, దిస్ ఇయర్ అవర్ యూపీఎస్సీ మెడిటేషన్ స్టూడెంట్స్ 5 people గాట్ ర్యాంక్స్ అండి. ఎస్, అంతకుముందు కూడా దే హ్యావ్ ద కంటెంట్, దే హ్యావ్ ద నాలెడ్జ్, దే హ్యావ్ ఎవ్రీథింగ్. బట్ వాట్ ఈస్ మిస్సింగ్ అంటే మైండ్ సెట్ అనమాట. మైండ్ సెట్ కానీ, కాన్ఫిడెన్స్ కానీ, స్ట్రెస్ ఎక్కువ ఉండడం కానీ, యాంగ్జైటీ ఎక్కువ ఉండడం కానీ, ఇవన్నీ ఉండేసరికి లైక్ వి డిడ్ ఏ లాంగ్ ప్రోగ్రామ్ ఫర్ దెమ్ ఫర్ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అయితే ఐ విజిటెడ్ ఢిల్లీ. నేను ఇంకా పర్సనల్ ఇంటర్వ్యూ గైడెన్స్తో పాటు డైరెక్ట్ లైవ్ మెడిటేషన్ చేయించాం అనమాట. So they got ranks and they have given their reviews based on the experience. I am very happy. Yes, అలాగే మీరు కూడా ఖచ్చితంగా మీ గ్రూప్ 1 ఎగ్జామ్ ఏదైతుందో మెయిన్స్ ఎగ్జామ్ బాగా రాయండి, ఆల్ ద పేపర్స్, అండ్ ఐ వాంట్ యూ టు గో టు ఇంటర్వ్యూ అండ్ ఆల్సో క్రాక్ దిస్ ఎగ్జామ్. Shall we finish this
అదర్ 2 things in magic rituals. సో నిన్న మనం అఫర్మేషన్స్ గ్రాటిట్యూడ్ చూసాం, ఇవాళ I and C చూద్దాము. M we have completed. So daily generally ఎలా ఉంటుందంటే మన సెషన్ జనరల్లీ it starts with meditation and will complete AGIC. అలా మన డే will start. Yes. So type I in the comment section everyone, those who want to learn. ఎవరికైతే నేర్చుకోవాలనుకుంటున్నారో టైప్ చేయండి I అని చెప్పి. I అంటే ఏంటి అంటే ఇంటెన్షన్ సెట్టింగ్. ఇంటెన్షన్ సెట్టింగ్ అంటే ఏంటి సార్? దిస్ ఇస్ అ డౌట్, రైట్? ఇంటెన్షన్ సెట్టింగ్ అంటే ఏంటి అంటే ఈ రోజు మీరు చేయబోయే టు డూ లిస్ట్ అనమాట. టైప్ చేయండి టు డూ లిస్ట్ అని. ఐ వాంట్ ఎవ్రీబడి టు బి యాక్టివ్ అండి. ఎస్, దిస్ ఇస్ నాట్ ఏ ఆఫ్లైన్ క్లాస్. ఆఫ్లైన్ క్లాస్ అయితే మీరు అందరు నాకు కనిపిస్తూ ఉంటారు. ఐ కెన్ మేక్ ఇట్ ఇంటరాక్టివ్, బట్ బీయింగ్ ఎన్ ఆన్లైన్ క్లాస్ ఐ వాంట్ యువర్ రెస్పాన్స్. ఎస్ అమ్మా. సో మీరు యాక్టివ్గా ఉంటారు. వాట్ ఎవర్ ద థింగ్ యు ఆర్ అబ్జర్వింగ్ ఇట్ విల్ బి 100% టు డూ లిస్ట్ అనమాట. సో చెప్పండి, యూ క్రియేట్ టుడేస్ టు డూ లిస్ట్. ఇవాళ మీ టు డూ లిస్ట్ ఏంటో చెప్పండి. సో ఇప్పుడు 7 to 7:30 మెడిటేషన్ అయిపోయింది. వాట్స్ యువర్ నెక్స్ట్ థింగ్? హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్, గెట్టింగ్ రెడీయా, ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ మెయిన్స్ మాక్ టెస్ట్, లేదా 10 to 1 ఎగ్జామ్ రాస్తున్నారా? ఎగ్జామ్ రాసాక రివ్యూ చేస్తున్నారా? ఈవినింగ్ ఆర్ యూ గోయింగ్ ఫర్ ఏ వాక్? ఈవినింగ్ కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నారా? అండ్ ఎట్ వాట్ టైమ్ యూఆర్ హ్యావింగ్ యువర్ డిన్నర్? దిస్ ఈజ్ యువర్ టు డూ లిస్ట్. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తి మార్నింగ్ లేచాక, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరికీ కూడా దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఐ వాంట్ టు క్రియేట్ ఎ టు డూ లిస్ట్. చేస్తారా ఇవాళ క్లాస్ అయ్యాక? టుమారో ఐ ఆస్క్. రేపు నేను అఫర్మేషన్స్ మళ్ళోసారి మీతో రాపిస్తా. అఫర్మేషన్స్ మళ్ళోసారి రాపిస్తా, గ్రాటిట్యూడ్ మళ్ళీ రాపిస్తా, ఇంటెన్షన్ సెట్టింగ్, క్రియేటివ్ విజువలైజేషన్ కూడా ఐ విల్ మేక్ యూ డూ. చెప్పండి, what is your main thing today? Somebody has typed essay. What you are going to do today? What are the most top things? Other things, routine things పక్కన పెట్టండి. What are the main things you are going to do today? అది ఖచ్చితంగా మనం మార్నింగ్ రాయాలన్నమాట. రాసినప్పుడు యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్. నేను చెప్పా కదా, మన ర్యాంకర్స్ అందరు కూడా రెగ్యులర్గా డైలీ ఇదే రాసేవాళ్ళనమాట. రాసి దే యూస్ టు సెండ్ మీ యాజ్ అన్ అకౌంటబిలిటీ. డైలీ ఐ యూస్ టు చెక్ అనమాట, రాశారో లేదా, ఇవాళ ఏం చేశారు. అండ్ ఆ రాసిన లిస్ట్ ని నైట్ బిఫోర్ యూ స్లీప్ యూ నీడ్ టు టిక్. ఇప్పుడు ఇక్కడ సంబడి హ్యాస్ టైప్ GRS, ఎస్ఏ టెస్ట్, రివ్యూ, రివిజన్ అని రాశారు. సో ఏం చేయాలి? మార్నింగ్ రాశాక నైట్ బిఫోర్ యూ స్లీప్ యూ నీడ్ టు టిక్ అనమాట. అంటే కంప్లీట్ చేయలేదు. బట్ ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే అందరు కూడా 100% దే మైట్ నాట్ బి ఏబుల్ టు కంప్లీట్ ద టార్గెట్స్, బట్ అట్లీస్ట్ 90%, అట్లీస్ట్ 70%, అట్లీస్ట్ 50%, అవునా? 30%, 20% ఎంతో కొంత కవర్ చేస్తాం కదా మనం. ఆ కవర్ చేస్తుంది కూడా రాసుకోండి. ఓకే, టుడే ఇట్స్ 30% ప్రొడక్టివ్. ఈవెన్ మీరు మూవీకి వెళ్ళినా సరే యూ షుడ్ రైట్ అనమాట. ఇవాళ టుడే ఐఎమ్ గోయింగ్ టు మూవీ, టుడే ఐఎమ్ గోయింగ్ టు స్టడీ. ఎందుకంటే చదువుకున్నాక వెళ్ళడం వేరు, ఓన్లీ మూవీకి వెళ్ళడం వేరు కాబట్టి. ఓకేనా? అది కూడా రాసి ఐ వాంట్ యూ టు హ్యావ్ ఎ పర్ఫెక్ట్. అర్థమైందా? ఐ హోప్ యూ గాట్ ఇట్. సో మరి ఐ అయిపోయింది. నెక్స్ట్ ఈస్ క్రియేటివ్ విజువలైజేషన్. టైప్ చేయండి C అని. C ఈస్ క్రియేటివ్ విజువలైజేషన్. సో విల్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. టుడే యూ హ్యావ్ ఎన్ ఎస్ఏ టెస్ట్ అన్నారు, రివ్యూ, రివిజన్ అన్నారు కదా. ఐ హోప్ సిమిలర్గా మీది కూడా అదే అనుకుంటున్నాను. సో క్రియేటివ్ విజువలైజేషన్లో మనం మ్యాజిక్ రిచువల్స్లో పార్ట్గా ఏం చేయబోతామంటే ఐ వాంట్ యూ టు క్లోజ్ యువర్ ఐస్ once again. Yes, I want you to close your eyes once again. Just follow my instructions. So creative visualization లో మనం ఏం చేస్తామంటే ఇవాళ మీరు ఏదైతే టు డూ లిస్ట్ రాశారో, ఓకేనా, ఇవాళ మీరు ఏదైతే చేయబోతున్నారో దాన్ని మీరు ముందుగానే విజువలైజ్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us say కళ్ళు మూసుకున్నారు కదా. సో ఐ వాంట్ యూ టు విజువలైజ్ మెడిటేషన్ సెషన్ అయిపోయింది. ఓకేనా, మెడిటేషన్ సెషన్ అయిపోయింది. దాని తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ రెడీ, విజువలైజ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ గెట్టింగ్ రెడీ. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్, విజువలైజ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ హ్యావింగ్ బ్రేక్ఫాస్ట్. నెక్స్ట్ మీకు మాక్ టెస్ట్ ఉంది అనుకోండి, విజువలైజ్ యువర్ సెల్ఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద మాక్ టెస్ట్.
10 to 1 you have mock test. Let us say I want you to visualize yourself writing that mock test. ఎట్లా అది మీ ఇంటి దగ్గర నుంచి రాస్తున్నారా, లేకపోతే మన స్టడీ హాల్లో కూర్చొని రాస్తున్నారా, లేకపోతే ఇన్స్టిట్యూట్కి వెళ్ళి రాస్తున్నారా? ఓకేనా? ఐ హోప్ యూ గాట్ ఇట్. ఇది విజువలైజ్ చేయండి. దాని తర్వాత ఏం చేస్తున్నారు? ఆఫ్టర్ దట్ వాట్ యు ఆర్ డూయింగ్? యు హ్యావింగ్ యువర్ లంచ్. అది ఎక్కడ చేస్తున్నారు లంచ్? ఆఫ్టర్నూన్ ఏం చేయబోతున్నారు? మీరు కాసేపు న్యాప్ తీసుకుంటున్నారా, లేకపోతే ఆర్ యు రివ్యూయింగ్ యువర్ టెస్ట్ పేపర్? ఈవినింగ్ ఏం చేస్తున్నారు? వాట్ ఇస్ యువర్ షెడ్యూల్ ఇన్ ది ఈవినింగ్? ఏదైతే టు డూ లిస్ట్ లో మనం రాసామో అది మీరు విజువలైజ్ చేయండి. ఎట్ వాట్ టైమ్ యూఆర్ హ్యావింగ్ డిన్నర్, ఎట్ వాట్ టైమ్ యూఆర్ గోయింగ్ టు స్లీప్ అనేది మీరు ముందుగానే, ఇట్ విల్ టేక్ 1 or 2 minutes అండి. మొత్తం మ్యాజిక్ రిచువల్స్ ఐ థింక్ 15 to 20 minutes లో అయిపోద్ది. మెడిటేషన్తో కలుపుకుంటే ½ an hour, డైలీ ½ an hour, డైలీ ½ hour. దిస్ షుడ్ బి అ షెడ్యూల్ ఐ వాంట్ యూ టు ఫాలో అంటిల్ యువర్ ఎగ్జామ్. సో అందరు కూడా ఐ వాంట్ యూ టు కీప్ సమ్ ఎఫర్ట్ అండ్ విజువలైజ్. సో చేస్తే ఏంటి సార్ బెనిఫిట్ అంటే, మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నార్మల్ ఒక డేని వితౌట్ విజువలైజేషన్ తో చూడండి, ఇవాళ విజువలైజ్ చేసి చూడండి. టుడే విల్ ఫీల్ ద డిఫరెన్స్. టుడే సండే యూ విల్ ఫీల్ ద డిఫరెన్స్. సండే 27th April you will see the difference. Yes, please open your eyes. So this is all about daily magic rituals which one should follow. It is not only for your UPSC aspirants only. I do this for the working professionals also and also business owners also. Vallaku kuda they have their own goals kada. This is all about reaching the goal. General ga andaru em cheptarante goal setting cheptaru, but what I teach is I teach practically how to reach your goal. Yes. So ఇప్పుడు చెప్పండి, ఎంతమంది ఎగ్జామ్ వరకు ఈ మ్యాజిక్ రిచువల్స్ ఫాలో అవుతున్నారు చెప్పండి. టైప్ ఇన్ ద కామెంట్ సెక్షన్. లెట్ మీ సీ ద రెస్పాన్స్. అంటిల్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్ డైలీ ఖచ్చితంగా. అండ్ యూ సీ ద డిఫరెన్స్ కదా. మీ డిఫరెన్స్ చూడండి. ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ ఏ డిఫరెన్స్ ప్లీజ్ కంటిన్యూ. అండ్ ఇవాళ యూ రైట్ ద టు డూ లిస్ట్, యూ విజువలైజ్ ఇట్ అండ్ సీ ద డిఫరెన్స్. రేపు మనము విల్ డూ అన్ పవర్ఫుల్ మెడిటేషన్. అది మీకు ఎప్పటికీ యూజ్ అయ్యే ఒక పవర్ఫుల్ మెడిటేషన్ ఒకటి చేద్దాము. చేశాక ఈ మ్యాజిక్ రిచువల్స్ కూడా కంప్లీట్ చేద్దాం. నౌ ఫర్ 5 minutes I want you to ask some questions. Any question regarding mindset, regarding stress, regarding anxiety, regarding anything. So the forum is open for everybody. Just for 5 minutes you ask this. And రేపు మనం పర్ఫెక్ట్ గా విల్ క్రియేట్ దిస్ మ్యాజిక్ రిచువల్స్. మెడిటేషన్ ఐ విల్ డూ అలాంగ్ విత్ యూ. అఫర్మేషన్స్, గ్రాటిట్యూడ్, ఇంటెన్షన్స్, క్రియేటివిజేషన్ టుమారో విల్ డూ ఇట్ పర్ఫెక్ట్లీ. రేపు దట్ షుడ్ గైడ్ యూ అంటిల్ యువర్ ఎగ్జామ్. ఓకేనా? సెషన్ ఉన్నా లేకపోయినా ఐ వాంట్ యూ టు కంటిన్యూ బికాస్ వీ హ్యావ్ ఫిక్స్డ్ ఏ 3 days సెషన్. నిన్న, ఇవాళ, రేపు. ఐ థింక్ ఆల్రెడీ దిస్ వీడియో ఇస్ పోస్టెడ్ ఇన్ ద ఛానల్ ఆల్సో. ఐ వాంట్ యూ టు వాచ్ అగైన్. ఇఫ్ యూ ఎనీ క్వశ్చన్స్ ఐ విల్ టేక్ ఇట్. Otherwise, we'll meet tomorrow. Yes? Divya, Rupa, AK, Ramesh, Karthik, NRSS, GRS, Shankar, Shubham, Mahesh, Shravani. Okay, somebody is asking a question. How much sleep one should have during exams? Shankar, during preparation aithe we'll read for long times, like more than 10 hours chadam anukondi. We'll have less time. 6 to 7 hours might be. అంటే ఎగ్జామ్ ఉంది కదా, అంతకంటే ముందు 6 to 7 hours అలా చాలా మంది పడుకుంటారు. బట్ ఎగ్జామ్ అప్పుడు మాత్రం ఖచ్చితంగా వన్ షుడ్ హ్యావ్ ఏ 7 hours ఆఫ్ పీస్ఫుల్ స్లీప్, అన్డిస్టర్బ్ స్లీప్ అన్నమాట. చాలా మంది అలా కళ్ళు మూసుకొని ఉంటారు లాంగ్ టైం. 7 hours అయినా 8 hours అయినా దే విల్ ఫీల్ లెథార్జిక్ అన్నమాట. అలా కాకుండా ఒక 7 hours ఆఫ్ గుడ్ స్లీప్ ఉంటే ఏంటంటే మెయిన్స్ కి యూ షుడ్ హ్యావ్ దట్ ఎనర్జీ. అంటే మీ మైండ్, బాడీ రెండు వర్క్ అవ్వాలి. అవునా కదా? మీ మైండ్ లో ఉన్న థాట్స్, మీ మైండ్ లో ఉన్న ఆన్సర్ ఇట్ షుడ్ బి ఇన్ ఏ రైటింగ్ ఫేజ్ కదా. రైటింగ్ స్పీడ్ అనేది కూడా స్పీడ్ ఉంటూ దే షుడ్ బి కోఆర్డినేషన్ బిట్వీన్ మైండ్ అండ్ హ్యాండ్. కాబట్టి యూ షుడ్ హ్యావ్ సమ్ ఎనర్జీ. ఎస్. సో ఖచ్చితంగా ప్లీజ్ స్లీప్ అండ్ గివ్ యువర్ టైమ్ ఫర్ రివిజన్. చదివిన మెటీరియల్ ని ఐ వాంట్ టు రీడ్ మల్టిపుల్ టైమ్స్ అండ్ అటెంప్ట్ ఇట్. యూ విల్ డెఫినెట్లీ క్లియర్ అండి.
I have the hope, Andy. The way you prepared in your institute, the way you have gained the knowledge, this year you will crack it. Then you inform me. నాకు informed it. I'll feel happy. Yes, I'll be happy. Creating rankers for our APPSC also. So GRS is typing. How to develop mindset against fear of missing out. Like content with what we read rather than feeling there is still a lot to read. జనరల్గా దిస్ హ్యాపెన్స్ అండి. ఎందుకంటే శంకర్ జస్ట్ సెకండ్, ఐ జస్ట్ కంప్లీట్ దిస్. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ఎప్పుడు ఉంటుంది. అది జనరల్ లైఫ్లో కూడా ఉంటుంది. మనకి జనరల్ లైఫ్లో మన ఫ్రెండ్స్ అందరూ కూడా దే ఆర్ సెలబ్రేటింగ్, దే ఆర్ ఎంజాయింగ్ ఇన్ దేర్ లైఫ్. మనకి అక్కడ కూడా అనిపిస్తుంది మనం ఏదో మిస్ అవుతున్నాం అని కదా. సో కంటెంట్ వరకు వచ్చేసరికి ఏంటి అంటే ఇది ఒక మంచి సైనే. అంటే ఒక ర్యాంకర్కి ఉండాల్సిన మైండ్ సెట్ అని చెప్తా. ఎందుకంటే యూ వాంట్ మోర్ అండ్ మోర్ టు రైట్, అంతే కదా. స్టాటిస్టిక్స్ కానీ, డేటా కానీ, సమ్ డయాగ్రామ్స్ కానీ, ఎగ్జాంపుల్స్ కానీ, యూ వాంట్ టు స్టిల్ రైట్. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే అవన్నీ మనకి ఎగ్జామ్ హాల్లో గుర్తొస్తాయా లేదా? దట్ ఈస్ మై క్వశ్చన్. సో మీరే చెప్పండి నాకు, ఉన్న కంటెంట్ని లేకపోతే లిమిటెడ్ కంటెంట్ని అది చదివి దాన్ని రివైజ్ చేసి అది గుర్తు పెట్టుకొని ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడం ఇంపార్టెంటా, ఆర్ డూ యూ వాంట్ టు అక్యుములేట్ ద నాలెడ్జ్ ఎవ్రీడే? మీరే చెప్పండి, విచ్ ఈస్ బెటర్? సో అందుకే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది తీసేయండి. నా దగ్గర ఉన్న కంటెంట్ నేను 100% కీప్ ఇట్ ఆన్ ద పేపర్ అని చెప్పి అనుకోండి. అందరికి కూడా అదే కదా. అందరు కూడా అలా చాలా కంటెంట్ ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్కి వెళ్ళాక 50% కూడా రాయలేదు అనుకోండి, దెర్ ఈస్ నో యూస్ కదా. ఎస్ జిఆర్ఎస్, డిడ్ ఐ ఆన్సర్ యువర్ క్వశ్చన్? సో ఫస్ట్ అది తీసేసి ఆ మైండ్ సెట్ ఎప్పుడు వస్తుంది అంటే అసలు ఫస్ట్ నా దగ్గర కంటెంట్ నేను పెట్టగలను ఎగ్జామ్ హాల్లో అనేది ఆలోచించండి. అది ఎప్పుడు వస్తుంది? మీరు మాక్ టెస్ట్ రాసినప్పుడు మీకు అర్థమైపోతుంది. So Shankar, you can search in Google, you can search Anirudh Billa and search cheste, you will get my academy, that is Anirudh Billa Human Excellence School also. There you have a number of my team number untadi. It's not that difficult to find me. Even YouTube also you can search, you will get my TEDx talk, etc. Yes, but I want you to follow these rituals daily. అప్పుడే ఈ సెషన్ కి ఒక ఫ్రూట్ఫుల్నెస్ ఉంటుంది. యాజ్ వీఆర్ కండక్టింగ్ దిస్ ఫ్రీ సెషన్స్, ఎందుకంటే మీకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం. ఎందుకంటే ఇట్ మైట్ బి హెల్పింగ్ యూ గా. ఓకేనా? ఎస్, షల్ యూ మీట్ టుమారో? రేపు కలుద్దాం at 7 o'clock. Tomorrow we'll do a powerful session. Don't miss the session tomorrow. Yes, thank you. See you tomorrow. Have a great day and have a productive day. Do let me know tomorrow. ఇవాళ డే ఎలా గడిచిందని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.